అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కన్నడ నటుడు దర్శన్ తోగుదీప అరెస్ట్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. రేణుకాస్వామి అనే యువకుణ్ణి హత్య చేసిన ఆరోపణలపై దర్శన్, అతని స్నేహితురాలు నటి పవిత్ర గౌడ అరెస్ట్ అయ్యారు. అయితే అసలు ఈ పవిత్ర గౌడ ఎవరు, అసలు ఆమె కథేంటి అని ఆరా తీస్తున్నారు నెటిజన్స్. పవిత్ర గౌడ ఓ నటి. అటు టీవీ ఇండస్ట్రీతో పాటు ఇటు సినిమాల్లోనూ నటించింది. 2016లో 5431 సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె ఛత్రిగాలు సార్, ఛత్రిగాలు, అగమ్య, ప్రీతి కితాబు వంటి సినిమాల్లో కనిపించారు. పవిత్ర గౌడ నటిగానే కాకుండా ఫ్యాషన్ డిజైనర్గా కూడా రాణిస్తున్నారు. బెంగళూరులో రెడ్ కార్పెట్ స్టూడియో అనే ఫ్యాషన్ డిజైనర్ స్టూడియోని నిర్వహిస్తున్నారు. సంప్రదాయంగా ఉండే చీరలను డిజైన్ చేయడంలో ఆమెకు మంచి పేరుంది. కన్నడ సినిమా పరిశ్రమలో ఆమె డిజైనింగ్ కు మంచి పాపులారిటీ ఉంది. పవిత్ర గౌడకు హీరో దర్శన్ కు గత కొంతకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయి. ఆమెకు ఓ కూతురు కూడా ఉంది. భర్తతో విభేదాల కారణంగా ఆమె తన కూతురుతో కలిసి భర్తకు దూరంగా ఉంటోంది. ఇక తన కూతురు ఖుషి పుట్టినరోజు వేడుకలో దర్శన్ పాల్గొనడం ద్వారా వారికున్న సంబంధం బయటకొచ్చింది. అయితే దర్శన్ దాదాపు 20 ఏళ్ల క్రితమే విజయలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. దర్శన్ కొన్నేళ్లుగా పవిత్ర గౌడతో కలిసి ఉంటున్నాడు. ఈ సంబంధం వల్ల విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందన్న బాధతో రేణుకాస్వామి అనే యువకుడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పవిత్రను లక్ష్యంగా చేసుకుని అశ్లీల సందేశాలు, దర్శన్ను విడిచిపెట్టాలని హెచ్చరికలు చేస్తూ వచ్చాడని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. అదే అతని హత్యకు దారి తీసిందని ఇప్పటి వరకు వెల్లడైంది. హత్య అనంతరం మృతదేహాన్ని తరలించేందుకు 30 లక్షలిస్తానని దర్శన్ తమకు ఆఫర్ ఇచ్చాడని 3 నిందితులు నోరు విప్పారు. ఇదిలా ఉంటే దర్శన్ హత్య కేసులో ఇరుక్కోవడంతో అతని అభిమానులు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం విచారణ నిమిత్తం అతనుంచిన పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. నేరానికి అనుగుణంగా పోలీసులే దీనిపై చర్యలు తీసుకుంటారని కర్ణాటక హోంశాఖ మంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.